హే గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్‌గా 5 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్, ప్రిన్సిపాల్, నాస్డాక్, యాంగులర్ మైన్స్, అదేవిధంగా మోటరోలా నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు జాబ్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వకముందే మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మోటరోలా నుంచి అప్రెంటిస్ ట్రైనీ పొజిషన్ కోసం అయితే వీళ్ళు హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే రీసెంట్ గ్రాడ్యుయేట్ విత్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ బీఈ, బీటెక్ ఆర్ బీఏ అడుగుతున్నారు అనమాట. ఆర్ ఎన్ ఎంబీఏ. ఓకేనా, బీటెక్ బీఏలో ఏ బ్రాంచ్ అయినా పర్లేదు. అండ్ ఎంబీఏ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2021-24 వరకు అప్లై చేసుకొని ట్రై చేయండి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అడుగుతున్నారు. ప్రొఫిషియంట్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ లైక్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ వీటి మీద మీకు మంచి నాలెడ్జ్ ఉండాలంటున్నారు. స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ సేల్స్ అండ్ డిజైర్ టు పర్సూ కెరీర్ ఇన్ దిస్ ఫీల్డ్. ఓకేనా, మీకు సేల్స్ లో ఇంట్రెస్ట్ ఉండి దాంట్లో మీద మీరు కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే దీనికి అప్లై చేసుకోండి అంటున్నారు. సెల్ఫ్ మోటివేటెడ్, డీటెయిల్ ఓరియంటెడ్ అండ్ అబుల్ టు వర్క్ ఇండిపెండెంట్లీ యాజ్ వెల్ as పార్ట్ ఆఫ్ ద టీమ్. స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగళూరు. ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలంటే మీకు క్లిక్ హియర్ ఉంది కదా, క్లిక్ చేస్తే మీ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇన్ఫోసిస్ నుంచి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు వీళ్ళు మాస్ హైరింగ్ కోసం, స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ అనే రోల్ కి. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ 5 years, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 2024 వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఈ స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ అంటే ఏంటంటే ఎంట్రీ లెవెల్ రోల్ ఇన్ ద పవర్ ప్రోగ్రామింగ్ స్ట్రీమ్ అట్ ఇన్ఫోసిస్. స్పెషలిస్ట్ ప్రోగ్రామర్స్ ఆర్ ప్రోగ్రామింగ్ పాలీగ్లాట్స్ who are experts in deep learning, deep programming, full stack capabilities, high complex coding, developing rapid applications of platforms, and building technology-enabled solutions. ఈ స్పెషలిస్ట్ ప్రోగ్రామ్ అనేది కూడా ఒక ఫ్రెషర్ రోలే. ఇన్ఫోసిస్ వాళ్ళు రీసెంట్ గానే లాంచ్ చేశారు. దీన్ని పవర్ ప్రోగ్రామర్ అని కూడా అంటారనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు మీ యొక్క నార్మల్ ఫ్రెషర్స్ కన్నా మీకు హై లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అయితే వచ్చి ఉండాలి. ఫుల్ స్టాక్ క్యాపబిలిటీస్ కానీ, హై కాంప్లెక్సిటీ కోడింగ్ కానీ వీటి మీద మీకు మంచిగా నాలెడ్జ్ ఉంది. మీరు కనుక బాగా పర్ఫామ్ చేయగలిగితే మీకు స్టార్టింగ్ ప్యాకేజీ మీకు 9.5 ఎల్పీ అనేది ప్రొవైడ్ చేస్తారు. యాజ్ అ ఫ్రెషర్ గా మీకు తెలిసిందే మనకి ఎంఎన్సీస్ లో 3.5, 4.5 మధ్యలోనే మీకు ప్యాకేజెస్ ఉంటాయి. బట్ ఈ స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ అనే దానికి మీరు కనుక ఎలిజిబుల్ అయితే మాత్రం మీకు 9.5 వస్తుంది. అంటే మీ పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే మీకు 13 ఎల్పీ వరకు కూడా మీకు ప్యాకేజ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా, దీనికి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే 2 steps ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇన్ఫోసిస్ ఆన్లైన్ టెస్ట్ అండ్ వర్చువల్, తర్వాత వచ్చేసి వర్చువల్ ఇంటర్వ్యూ అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి వెనస్డే 11th September మీరు అయితే అప్లై చేసుకోవాలన్నమాట. వర్క్ లొకేషన్ చూసుకుంటే పాన్ ఇండియా అంటే అక్రాస్ ఇండియా ఎక్కడైనా మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మీలో ఎవరైతే మీరు పవర్ ప్రోగ్రామర్ అని మీరు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ పొజిషన్ కి అప్లై చేసుకోండి. చాలా మంచి ఆపర్చునిటీ ఇది. సేమ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎంత ప్యాకేజ్ వస్తుందో 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి సేమ్ ప్యాకేజ్ మీకు ఫ్రెషర్ గా కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంది. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే ప్రిన్సిపాల్ ఇస్ హైరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. దీనికి క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ అడుగుతున్నారు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ అనమాట. 2021-24 వరకు అప్లై చేసుకోవచ్చు. డెవలపర్ రోల్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్, టెస్టింగ్ అండ్ మెయింటైనింగ్ అప్లికేషన్స్, established processes, develop and maintain technical designs based on requirements, develop and execute unit tests, and support application testing and resolve test defects. ఓకేనా, మీకు డెవలప్మెంట్ అంటే టెస్టింగ్ వీటి మీద మీకు నాలెడ్జ్ ఉంటే పొజిషన్కి అప్లై చేసుకొని అంటున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ ఇది. అండ్ ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే నాస్డాక్ నుంచి టెక్నాలజీ క్యాంపస్ ప్రోగ్రామ్ అని చెప్పి 2025 వాళ్ళని వీళ్ళు హైర్ చేస్తున్నారు అనమాట. ఇది కూడా అప్రెంటిస్ అనుకోవచ్చు, లేదంటే ఇంటర్న్షిప్ కూడా అనుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ అప్కమింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ హూ ఆర్ టేకింగ్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ ఆర్ ఎనీ రిలేటెడ్ డిగ్రీస్. ఓకేనా, ఎవరైతే 2025-26 వాళ్ళు కూడా అప్లై చేసుకుని ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఫ్యూచర్ లో ఎవరైతే వాళ్ళ యొక్క డిగ్రీ కంప్లీట్ చేసుకోబోతున్నారో ఇక్కడ మెన్షన్ చేసిన గ్రూప్స్ లో వాళ్ళు దీనికి అప్లై చేసుకోమంటున్నారు. ప్యాషనేట్ ఇండివిజువల్ లుకింగ్ టు స్టార్ట్ దర్ కెరీర్ ఇన్ టెక్నాలజీ. ఓకేనా, ఎవరైతే వాళ్ళ కెరీర్ ని టెక్నాలజీ సైడ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోండి అని చెప్తున్నారు వీళ్ళు. నాలెడ్జ్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్యూఏ టెస్టింగ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకేనా, వీటన్నిటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలని లేదు. ఒకవేళ ఉన్నాయంటే మాత్రం మీరు మల్టిపుల్ రోల్స్ మీరు ఎలిజిబుల్ అవుతారు. లేదు ఒకదాని మీద మీకు నాలెడ్జ్ ఉంటే ఒక రోల్కి మీరు ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఎక్స్పోజర్ ఇన్ అట్లీస్ట్ 3 of the following: జావా, జావా స్క్రిప్ట్, రియాక్ట్, పైథాన్, C++, SQL, HTML, Tableau, AWS or other technology and programming languages. Understanding and interest in any of the following would be advantage. ఓకేనా, టెస్టింగ్, ఆటోమేషన్, క్యాపిటల్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్, కంప్లైన్స్ అండ్ రెగ్యులేటరీ. వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్. ఓకేనా, ఇన్ కేస్ మీకు కనుక వీటి మీద మీకు నాలెడ్జ్ ఉన్నట్టయితే, ఈ స్కిల్స్ అనేవి మీకు తెలుసున్నట్టయితే మీకు అవైలబిలిటీ ఉన్న రోల్స్ చూసుకుంటే ఇక్కడ బిజినెస్ ఇంటెలిజెన్స్, ఇంటర్న్ డేటా అనాలిసిస్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ,
ప్రొడక్ట్ మేనేజ్మెంట్ ఇంటర్న్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇంటర్న్, క్యూఏ టెస్టింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్ సపోర్ట్ అనాలిసిస్ ఇంటర్న్ అనమాట. ఇన్ని పొజిషన్స్‌కి వీళ్ళు ఓపెన్‌లో ఉంచారు. సో, మిస్ చేసుకోవద్దు. కంపల్సరీ అప్లై చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే యాంగులర్ మైండ్స్ నుంచి ఫ్రెషర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పొజిషన్ కోసమైతే వీళ్ళు హైర్ చేస్తున్నారు వీళ్ళు. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అడుగుతున్నారు. 2021-24 బ్యాచ్ వరకు అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ ఇంక్లూడింగ్ అల్గారిథమ్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ వెబ్ డెవలప్‌మెంట్ టెక్నాలజీస్ లైక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకుంటే జావా, పైథాన్, ఎక్సెలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. అండ్ మీకు ఇనిషియల్‌గా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట నెసెసరీ స్కిల్స్ తోని. సో, మీ నాలెడ్జ్ అనేది మీకు పెరుగుతుంది. అండ్ కాంపిటీటివ్ సాలరీ ఇక్కడ చూసుకుంటే మీకు 3,00,000 పెర్ యానమ్ ఉంటుంది స్టార్టింగ్ సాలరీ. వర్క్ లొకేషన్ చూసుకుంటే పూణే. ఓకేనా. ఎవరికైతే ఈ బేసిక్ స్కిల్స్ అయితే ఉంటాయో ఇవి కాలేజ్ లెవెల్‌లో కూడా మీరు నేర్చుకోవచ్చు. సో, ఎవరైతే నేర్చుకోలేదో వాళ్ళు నేర్చుకొని రెడీగా ఉండండి. ఇలాంటి రోల్స్ మీకు చాలా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ 5 జాబ్ నోటిఫికేషన్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు వన్ బై వన్ క్లిక్ చేసి మీరు ఎలిజిబుల్ అయిన వాటికి మీరు అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే అది మన ఫ్రంట్ లైన్స్ మీడియా పేజ్‌కి అయితే మీరు ఫార్వర్డ్ చేయండి. సో దట్ దానికి రిలేటెడ్‌గా ఏమన్నా మీకు క్వెషన్స్ ఉన్నా ఏమన్నా సరే దానికి పోస్ట్ చేయడం జరుగుతుంది. That's it for today's video, guys. See you next video with a few more job notifications. And do subscribe to Frontlines Media. Signing off.